కొత్తగా శ్వేత ఆ ఇంటికి వచ్చింది. తన తన సామాన్లన్నీ సర్దుకుంటోంది. ఎంతో ప్రశాంతంగా అనిపించింది తనకి కొత్త ఇల్లు. ఎందుకంటే అది న్యూలీ కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్. అక్కడ ఆ రోజు రాత్రి అయ్యేసరికి ఏదో అడుగుల శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి తను ఉలిక్కి పడింది. తనకి నిద్ర పట్టడం లేదు. అలానే ఆలోచిస్తూ ఉండిపోయింది. తను అలా భయపడుతూ ఉండగా తన రూమ్లో వస్తువులన్నీ చిందరవందరగా పడిపోవడం అంటే పడిపోతున్నట్టు తను చాలా భయపడిపోయింది. ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. బయట వాతావరణం సడన్ గా మారిపోయింది. ఉరుములు మెరుపులతో వర్షం స్టార్ట్ అయింది. చాలా అదృశ్యం భయానకంగా అనిపిస్తుంది. ఆమె ఆ క్షణంలో ఏం తోచకుండా ఉంది. పక్కన గదిలో ఏదో ఒక ఆత్మ తిరుగుతున్నట్టుగా తనకి అనిపించింది. హఠాత్తుగా ఆ ఆత్మ కదులుతో రూమ్లోకి వెళ్ళిపోయింది. డోర్ తెరుచుకోగానే ఆ ఆత్మ పొగ రూపంలో మారి తన గదిలోకి వచ్చింది. రాగానే డోర్ క్లోజ్ అయింది. సడన్ గా తన వెనకాల ఆత్మ నిల్చుంది. తను చాలా భయంతో ఉనికిపోతోంది. ఏం చేయాలో తోచలేదు. అటు ఇటు చూస్తూ తను ఆలోచించడం మొదలుపెట్టింది. ఒక్క పరుగున బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసి చుట్టూరు అడిగి ఉండటంతో చూస్తూ ఎటు వెళ్ళాలో అర్థం కాక అటు ఇటు పరిగెడుతుంది. తర్వాయి భాగం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.